గురుగారు మరో ప్రశ్న చూద్దామండి. ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి ప్రతికూలం, పరిహారాలు ఏమిటో తెలియచేస్తారా? సాధారణంగా ఏ రాశిలో అయితే గ్రహణం పడుతుందో ఆ రాశి కొన్ని ప్రదేశాల వాళ్లకు కుదరదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఉత్తరాషాఢ శ్రవణం 2 నక్షత్రాల సంధి లోపల ఇది బట్టి అది ఉత్తరాషాఢ ఇది శ్రవణం 2 నక్షత్రాల వారికి కూడా ఈ గ్రహణ భేదం ఉంది. 4 గంటలు కాబట్టి అనుకోకుండా ఆ నక్షత్రం మధ్యలో ఇది ఎండింగ్, అది స్టార్టింగ్ మధ్య లోపల ఉంది. ఇది సరే, ఆ సందర్భాల లోపల ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ రెండు కూడా మకర రాశిలో ఉన్నాయి. మకర రాశి 8వ రాశిగా ఉన్నటువంటిది మిథున రాశికి, అట్లాగే మకర రాశి 4వ రాశిగా ఉన్నటువంటిది మనకు తులారాశి వాళ్ళకు, అట్లాగే మకర రాశి వారికి, మకర రాశి 12వ రాశిగా ఉన్నటువంటిది కుంభరాశుల వారికి. కాబట్టి మిథునము, తుల, మకరం, కుంభం ఈ 4 రాశుల వారికి కూడా ఈ గ్రహణం అనేటటువంటిది కొంచెం అధమ ఫలాన్ని ఇస్తుంది అని గ్రహణ గోచారం చెప్తూ ఉంది. మనకు అధమ ఫలాన్ని ఇస్తుంది అంటున్న వాళ్లకు కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి అని పదం చెప్తున్నారు. కానీ ఒక మాట అయితే సూచనండి, ప్రకృతిలో జరిగేటటువంటి మార్పును గమనించిన తర్వాత ఈ మార్పుకు అనుకూలంగా తమ శరీరాలను తయారు చేసుకోవాలనుకున్నటువంటి ప్రతివారు కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కేవలం అధమ ఫలాన్ని ఇస్తుంది, వాళ్ళకి సమస్య కానీ మాకేం సమస్యలు లేవు అనుకోవడానికి వీల్లేదు. అట్లాగే ఈ రాసుల వారం అంటే మాకు గ్రహణం వచ్చేసింది, ఇక మాకు ఈ జీవితంలో ఏదో కోల్పోతున్నాం అనిపించేటటువంటి భయము పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ అందరూ కామన్గా చేయదగినది పొద్దున్నే లేచి స్నానం చేయటం, తప్పనిసరిగా దైవధ్యానం చేసుకోవటం, ఆ తర్వాత దాన ధర్మాదులకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంది. దాన ధర్మాదులకు గ్రహణ విషయం లోపల ప్రాధాన్యం ఉంది. ఈ దానం చేసే సందర్భం లోపల అనేక రకాలైనటువంటి మార్గాలు చెప్తూ ఉంటుంటారు. ఏదో మనకు లోహ పాత్ర, మనకు రాగి చెంబు లోపల నెయ్యి నింపి దాంట్లోపల బంగారుకు సంబంధించిన సూర్యుని వేయండి, లేకుంటే నాగ ప్రతిమ దాంట్లో వేసేసి అవన్నీ బ్రాహ్మణికి దానం చేయండి, ఇటువంటి విషయాలు చెప్తుంటారు. కానీ సాధారణంగా నేను చెప్పేటటువంటి ఒక సూచన ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యునికి సంబంధించిన భావంలో కలిగింది, శ్రవణ నక్షత్రం చంద్రునికి సంబంధించింది. అయినా ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, భూమి మూడే కాబట్టి మనకు సూర్యునికి సంబంధించింది గోధుమలు, చంద్రునికి సంబంధించినటువంటి బియ్యం. ఇవైతే లోకానికి అందరికీ అవసరమే కదా. అందుకని చంద్రునికి అవసరమైనటువంటి బియ్యం లోకంలో అందరికీ అవసరమే కాబట్టి కనీసం ఒక 5 కేజీలు తక్కువ కాకుండా బియ్యాన్ని, గోధుమలు బదులుగా గోధుమలు ఇచ్చినా పర్వాలేదు, కానీ ఈ రోజుల లోపల దాని వినియోగం మారింది కాబట్టి గోధుమ రవ్వో గోధుమ పిండో అది కూడా వీలైనంతవరకు 5 కిలోలు అవసరమైనటువంటి వాళ్ళకి ఇస్తే మంచిది. బ్రాహ్మణికి కూడా ఇవ్వండి, కానీ వినియోగించుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి వినియోగించేటట్టయితే వాళ్ళు స్వీకరించినప్పుడు పొందేటటువంటి ఆనందం ఎవరైతే ఉంటుంటారో ఆ ఆనందం ద్వారా మనకు ఉండేటటువంటి లోపము ఏదైతే ఉంటో అదంతా తొలగిపోతుంది అనేది సూత్రం. కాబట్టి ఈ 4 రాసుల వారే ప్రత్యేకంగా అనుకోకండి. మిథునము, తుల, మకరము, కుంభము వీళ్ళకు ప్రత్యేకంగా చెప్పబడింది. కానీ ఈ 4 రాసుల వాళ్ళే అనుకోకుండా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇటువంటి పనులు కనుక మనం చేసేటట్టయితే దీనివల్ల దానం ఫలితంగా ఏర్పడుతుంది. ప్రకృతికి మార్పుకు మనం కూడా సిద్ధమయ్యామనిపిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మనస్సును పెట్టుకోవాలి కాబట్టి వీలైతే ముందుగానే తీసి పక్కకు పెట్టుకోవడం కూడా మంచిదే. ఆ గ్రహణ సమయంలో నేను రేపు ఇది ఇస్తున్నానని చెప్పేసి మనస్ఫూర్తిగా అప్పుడే దానం చేసిన భావన పొందేస్తే తెల్లారి వెళ్ళిపోయి ఎవరికొవరికి ఇచ్చేసి రావచ్చు. ఆ భావన పొందేటట్టయితే లోకంలో అందరిలోనూ దైవాన్ని చూడగలిగే అవకాశం మనకు ఏర్పడుతుంది. దానివల్ల తప్పనిసరిగా ఈ వ్యక్తికి విజయం